ఇదే పోరా శృతి కలిసి జతై ఇలాగే మరిచే క్షణాలలో యద సొదలే కథ కడిలే జతులడిగే జ్వరాలలో మనోహరి సఖి మాధురి హృదయా మరువాడమంటూ మనవి చేస్తుంది అలా తొలిరే అంటూ మధుమొస్తుంది చెరి సగం మనం ఇలాగే ఎదవడిగే మజాలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు సరి సరి హద్దులను సఖి మాధురి హృదయా స్వయం ప్రియం కదా హలో మిస్ దేవతల్లి సైతం తలదన్నేలా ఉన్నావు. ఎవరే నువ్వు? కనిపించడం లేదా? ఫోటో సంధ్య అని. అయితే మా పర్మిషన్ లేకుండా మా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? మేము చేసిన అవినీతి పనులు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. అంటే అర్థం కాలేదా? నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ జాతీయ రహదారిలో మీరు బాంబులు ఎందుకు అమరుస్తున్నారు? అది నీకు అనవసరం. నాకు అనవసరమే కావచ్చు, కానీ మీరు చేస్తున్న పని వల్ల ప్రభుత్వం ఎంత నష్టపోతుందో మీకు తెలుసా? నువ్వేమైనా భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టుక వచ్చిన భరతమాత వాళ్ళక మదర్ తెరిసావా? రోజు మీ చేసే దుర్మార్గాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చిన న్యూస్ రిపోర్టర్ సంధ్య అని. సంధ్య, వెరీ నైస్. నీ అందానికి తగ్గ పేరు. ఈ అందం ఇలాగే ఉండాలంటే ముందు మర్యాదగా ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఇవ్వకపోతే మాటలతో చెప్పము, చేసి చూపించడమే ఈ చిన్నగాడి స్టైలు. అంటే అర్థం కాలేదా మై డియర్ జర్నలిస్ట్? మా ఫోటోని నీ కెమెరాలో బంధించావు, అందుకు ప్రతిఫలంగా నిన్ను మా కోగిలిలో బంధిస్తాం. వదులు. వా, ఏమి అందమేనిది! 5 అడుగుల అందమైన ఈ శరీరాన్ని 6 గజాల చెరతో
అడ్డుగా కప్పి ఉంచావు. నిన్ను ఇప్పుడు నీ ఒంటి మీద బట్టల్ని ఒక్కొక్కటిగా ఓడదీసి నిన్ను పుట్టినరోజు పాపాయిలా చేస్తా. పుట్టినరోజు పాపాయిలా చేసి నిన్ను ఒక పట్టు పడతా. ఏమంటావే నా రసగుల్లా? మరదిగా ఇక్కడ నుండి వెళ్ళండి, లేదంటే పళ్ళు రాలిపోతాయి. ఏమిటా ఆ పొగరబోతు సమాధానాలు? ఏ సినిమా కొరకు నాడదాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏయ్, వదులు. ఆ, నీ అబ్బా ఏం పెట్టి పెంచాడే నీ బాబు, ఇంత బలంగా ఉన్నావు. మిస్టర్ శివ, చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు మా జాతకమే అంత. ఎక్కువగా కవ్వించటం, ఎక్కువగా మాట్లాడటం, పడక గదిలో ఇంకా 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 ఛ! అసలు మీరు మనుషులా పశువులా? ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? ఆడపిల్లను నైసుగా బ్రతిమిలాడి ఐసు చేసి లొంగ తీసుకోవడం మా చరిత్రనే లేదు. అంటే మీ దృష్టిలో ఆడవాళ్ళంటే ఆనందాన్ని పంచివ్వడానికి పుట్టుకొచ్చిన వాళ్ళు. చిచి, అసలు మీలాంటి స్టూపిడ్స్ తో మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. అనవసరం అని వెళ్ళిపోతే అందాల అపరంజి బొమ్మ. కావాలంటే నీ అవసరం తప్పకుండా తీరుస్తాం. లైట్ ఆపు. పాడండి. చూసుకోవమ్మా, నువ్వెంత చెప్పినా ఒకటి చెప్పినా నీ వంపులు నా చూపులు జాలే. ఎరుగకు సంధిపోతాము, చేయి వేస్తే సాగుతుంది వెన్నులు ఇవేమో. చేసందు కాలే సందు కరాచి కాల కలలో సరిదమ 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 సరుపైక Oh,
నీ ముద్దు ముత్యం కాలే పగడం కాలే పరువం కాలే రే ఆగండ్రా. ఏ ఎవర్రా నువ్వు? ఎవరో మంచి రంజు మీద ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆపద సమయంలో ఆదుకునే ఆపద్ బంధువుణ్ణి, భావి భారత పౌరుణ్ణి, మీలాంటి బచ్చాగల్లా అంతు చుట్టానికి వచ్చిన టైగర్ని. డ్రామా డైలాగులుతున్న ఆఫీసర్, ఇంతకీ నీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు వినాలంటే బండలాంటి రాతి గుండె కావాలిరా. అంతటి ధైర్యం ఉందా మీకు? ఏ ఆఫీసర్, నీలాంటి వాళ్ళను చూసి చూసి ఈ గుడ్డ ఎప్పుడో రాడు తెలిపోయిందిరా. అయినా మేమైతే అంత పిరికి వాళ్ళమైతే కాదురా ఆఫీసర్. అయితే వినండి, నా పేరు సింహ, జై సింహ, సిబిఐ ఆఫీసర్ జై సింహ. అంటే నువ్వు ఎస్, భారతదేశం నా మాతృభూమి, భారతం నా సహోదరులని ప్రతిజ్ఞ చేసిన భావి భారత పౌరుణ్ణి, భగత్ సింగ్ వారసుణ్ణి, టైగర్ని. ఛా! పులి పిల్లలతో చెలగడమాడక ఆఫీసర్, అది నీ వెచ్చని రక్తాన్ని త్రాగుతుంది. మాటు వేసిన ఆ పులి పిల్లలని ఎలా దెబ్బ కొట్టాలో ఈ టైగర్కి బాగా తెలుసు. రే చిన్న, ఈ క్షణం మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన గుట్టి వీడికి తెలిసే అవకాశం ఉంది. వెళ్దాం పద. ఏ ఆఫీసర్, మా పవర్ ఏంటో, మా పొగరేంటో నీకు త్వరలోనే తెలుస్తుంది. చల్ బే చల్. సంధ్య, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. సరే, ఇక వెళ్దామా? మనం పాముతో పగ్గ పెట్టుకుంటున్నామని నీకు అర్థమవుతుందా? ఈ బురద పాములు మనల్ని ఏమీ చేయలేవు సంధ్య. అంతటి మగాడివా? అంటే ఏం లేదు, ఇంత అందమైన అమ్మాయి పక్కన పెట్టుకొని కూడా ఏం చేయకుండా ఉంటాను. నువ్వు శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయ్యడు గంతులేసి కొంటె పెదవి ముద్దు పాట పాడంగా అన్నిగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా
సరసంగా మల్లెపూలు నలగని మెత్తంగా కుర్రయీడు గంతులేసి కొంటె గదవి ముందు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా అది సరే జై, ఇన్నాళ్ళు ఎక్కడున్నా? ఒక కేసు పని మీద ఢిల్లీ వెళ్ళాను. అక్కడ నా పై ఆఫీసర్లు నాకు కేసు అప్పగించారు. ఏంటో అంత ముఖ్యమైన పని? ఇక్కడ కొంతమంది దుర్మార్గులు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ భార్గవ సింహ కుటుంబాన్ని అతి దారుణంగా హత్య చేశారు. ఆ కేసును ఛేదించే బాధ్యత ఈ ప్రభుత్వం నాకు అప్పగించింది. అంత దారుణం జరిగిందా? అవును సంధ్య, వేటాడిపోయిన పులి వేటు తప్పుకొని తిరుగుతుంది. దాన్ని అంతమందించేంత వరకు నాకు చావు లేదు. వాళ్ళు ఎంతటి దుర్మార్గులో నీకు తెలుసా? నాకు తెలుసు సంధ్య, నేనంత తేలిగ్గా చావను. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ సంగ్రామంలో న్యాయానికి నా ప్రాణాలు పోయినా లెక్క చేయను. అలాంటి వారితో నువ్వు తలపడితే నీ ప్రాణాలకి ఎంత ప్రమాదం నీకు తెలుసా? అంటే నీకేం జరిగితే నేను ఎలా బ్రతకగలను? సరే, ఆ కేసు తాలూకు విషయాలు నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఆ విషయాలన్నీ నా దగ్గర ఉన్నాయి. పద చెప్తాను. సరే. మన్మధరాజా నీగై వేచెను రోజా ఒడిలో చేర్చుకో రాజా. చోడిని చేసి పాప నీ వెంట తిప్పావే 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 నేను రంటుకుంటే ముక్కులకిష్టం నీ చీరంటుకుంటే సిక్కుల కష్టం సొగసంతా చాపల్లే పరిచేస్తాను నీ వయసంతా వాటేసి
కొట్టి గంట కొట్టావే 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 నా బయట జారెత్తి చూసావే కుచ్చి కుచ్చి సొగసుల్లో చిచ్చు పెట్టావే 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 పచ్చి పాలల్లే నేను మరిగానమ్మో పాల పొంగట్టి నిన్ను మరిగానమ్మో ముక్కంటి ముక్కే చిర్రేసావు చమ్మ చక్కాడి నన్నే చంపేశావు నా కోసం రాత్రి రాసిచ్చావు తొలి కూతేసే కోడిని కోసేశావు ఆ రంగేళి రంభల్లే రంకేశావు రాజా 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 మన్మథ రాజా చేసే 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 వల్లెల పూజ రాజా 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 మన్మథ రాజా చేసే 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 మల్లెల పూజ ఏ మన్మథ రాజా కన్నే మనసే గిల్లవే పన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చానే నా మంచి నావాలపై మంచి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టు కొత్త వయసుని మత్తు సరసుగా చేసి చేసి ఈత కొడతానే ఈ మన్మథ రాజా నా మన్మథ రాజా కన్నే మనసే గిల్లవే గోపిచేసి చూపులకేసి నన్ను గుచ్చి చంపేరా రామ నిన్ను వేడుకోగలిగి రామ జయ రామ తల్లి ఆశీస్సులతో శ్రీరాముని సందర్భంగా లక్ష్మీపురం గ్రామంలో 4-4 శ్రీ కృష్ణ యాదవ్ యూత్ నల్లమైన ప్రదర్శనచే సభలను సమర్పించు రచయిత శ్రీ తాతారావు యాదవ్ టైగర్ కొట్టిరి భార్గవ సింహ నల్లవేల గోపాలకృష్ణ భార్గవ సింహ జయసింహ నల్లవేల రాంబాబు నరసింహ నల్లవేల రాజేష్ జితేంద్ర నల్లవేల మోహన్ బాబు జితేంద్ర నల్లవేల మోహన్ బాబు సత్య నల్లవేల సతీష్ బాబు దేవ నల్లవేల అంజు బాబు సూర్యం భాయ్ నల్లవేల రామకృష్ణ శివ నల్లవేల సాంబశివరావు చిన్న నల్లవేల గోపి సుబ్బారావు నల్లవేల నాగరాజ్ అప్పారావు నల్లవేల వీరశేఖర్ అనుష సంధ్య రాగిణి డాన్సర్ రాణి నిష రాణి మల్లేశ్వరి శ్రీ లక్ష్మీ సిద్ధి శెట్టి ప్రోగ్రామ్ నీలయ్య గారు రాజాగారి కోట శ్రీ లక్ష్మీ శెట్టి సెట్టింగ్ మేనేజర్ కె వెంకయ్య సంగీతం సుధీర్ ఆర్కెస్ట్రా నర్సరావుపేట గాయని గాయకులు సుబ్బు అండ్ భూలక్ష్మి హీరో టైటిల్ గ్రాఫిక్స్ అశోక్ డిజిటల్స్ ఆర్గనైజర్ నల్లవేల ప్రొడాక్ట్స్ వెంకటపురం గ్రామ ప్రజలకు సహకారముతో డైరెక్టర్ నల్లబోయిన దత్తు నల్లబోయిన సత్యనారాయణ
నెలవైన శ్రీనివాసరావు. ఎవరు పేరు చెబితే చిన్నపిల్లల సైతం పాడుదాము మానేస్తారు. వాడే అతడే. ఏ రంగేణి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ నాట్యంతో నన్ను మంత్రముద్రను చేయండి.
शब्बा 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 रे इश्क से पाकस खोरे जान खोरे पिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क से पाकस खोरे जान खोरे पिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आराटम रे खोरे అనకొండే నూకరే ఆరే బాబా ఆరే అల్లి బాబా మీరే హే హే ఆరే బాబా ఆరే అల్లి బాబా మీరే షర్జాలో ఎండలు బలాటు సౌతిలో మేడలు బలాటు ఈ గుంట్లో సిక్కులు బలాటు ఆహో జరా ఇధర్ జర్దాలో ఇక్కులు బలాటు బరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హక్కులు బలాటు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా కాలిస్తా అందం తంట మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై పగిచ్చి గజలై పాడించి తాజాగా ధరించడే ఆరే బాబా గారే అల్లి బాబా మీరే హే రే 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 ఆరే బాబా గారే అల్లి బాబా మీరే शब्बा 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 रे इश्क से बाकस करे प्यार कोरे तस्बिकती रे आरे बाबा आरे हे हे आरे बाबा आरे ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షోర్కుల షికారి విపేయభేపురి నేనంతా సూర్యుని షికారి నైటంతా చంద్రుని షికారి డే నైట్ నాదే షికారి దరిచేరభే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంతా లడ్కీ పులకిందల్లో లాభాలే కాబట్టా నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా జీవించే ఆరే బాబా గారే అల్లి బాబా మీరే ఆరే బాబా గారే అల్లి బాబా మీరే हे शब्बा 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 रे इश्क से बाकस करे डार कोरे तस्बिकती रे आरे बाबा आरे हे आरे बाबा गारे आराटम रे कोरे అనకొండే నూకరే ఆరే బాబా గారే అందం మర్చిపోరే ఆరే బాబా గారే హే అందం మర్చిపోరే డోంట్ మూవ్ కదిలేవంటే కాల్చి పారేస్తా ఏసీపీ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుందిరా నిన్ను ఈ నడి రోడ్డుపై తన్నుకుంటూ తీసుకెళ్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. ఏసీపీ అద్దులు మీరి మాట్లాడుతున్నావు. మిస్టర్ సూర్య మర్యాదగా లొంగి బొమ్మను హెచ్చరిస్తున్నా. దారి తప్పి వచ్చావా లేక దారి తెలుసుకొని వచ్చావా? నువ్వు వచ్చింది నా దారికని మర్చిపోతున్నావు. ఈ సూర్యతో తలపడితే
రాష్ట్ర సరిహద్దుల్లోనే లేకుండా పోతావు. నీ తాటాకు చప్పలకు భయపడేవాడు కాదా ఈ ఏసీపీ నరసింహ. నరసింహ అంటే ఏమనుకున్నావు? బోలే బెబ్బోలే. నీ బెదిరింపులకు బెదిరేవాడు కాదురా ఈ సూర్యాబాయ్. మర్యాదగా నువ్వు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. నేను వెనక్కి వెళ్ళడానికి కాదురా వచ్చింది, నిన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో చెప్పకూడదు తినిపించడానికి వచ్చాను. మీ చట్టాలు న్యాయాలు నన్ను ఏమీ చేయలేవు ఆఫీసర్. నాతో తలపడటం అంటే సింహం నోట్లో తల దూర్చడమే. ఏం బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ నరసింహ. నీలాంటి ఓరి కుక్కల్లో పట్టి కుక్కల బోన్లో బంధించడానికి వచ్చిన వాడిని. మై డియర్ ఆఫీసర్, నన్ను ఎదిరించే శక్తి మీ ప్రభుత్వానికి లేదు. వీరుల రక్తం పంచుకొని పుట్టిన వీరుని రానేను. నన్ను అంత తేలిగ్గా నీకు లొంగను. మిస్టర్ సూర్య, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ చట్టం నీ చట్టం కాదు. ఈ ప్రభుత్వం మగతనం లేనిది కాదు. నే తలుచుకుంటే నిన్ను ఈ క్షణమే బంధించగలను. నన్ను బంధిస్తావా? నేను తలుచుకుంటే నిన్ను నిన్ను అడ్డంగా నరికి నీ డిపార్ట్మెంట్కి కానుకగా పంపిస్తా. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణమే ఎన్కౌంటర్లో లేపేస్తా. నరసింహ, అతి తెలివి ప్రదర్శిస్తే అడ్రస్ లేకుండా పోతావు. ఈ సూర్య దయా దాక్షిణాలు లేవు. నీ కండలు తీసే నిన్ను అస్థి పంజరంలా మార్చే నీ స్టేషన్కి గుమ్మానికి వేలాడదీస్తా. నువ్వు వచ్చింది నా ఏరియాని మర్చిపోతున్నావు. ఎలాంటి మృత్యు మందిరమైనా పర్వాలేదు, ఆఖరికి గెలవాల్సింది ఈ న్యాయాన్ని గుర్తుంచుకో. 4 దిక్కులు కలిసి వచ్చిన ఈ సూర్యాన్ని అంతం చేయడం అంత సాధ్యం కాదు. మిస్టర్ సూర్య, నీలాంటి ఎంతో మంది గోండాల మెడలు వంచి కటకటాల వెనుక పంపిన ఉక్కు పిడుగు లాంటి చేతులు రాయివి. మర్యాదగా లొంగిపో, లేదంటే నీ పెడరెక్క విరిచి తీసుకెళ్తా. మర్యాదగా వెనక్కి చూడకుండా వెళ్ళిపో. మిస్టర్ సూర్య, పిచ్చి కుక్కలా రెచ్చిపోకు. నా చేతిలో అన్యాయంగా చచ్చిపోతావు. दाने दाने पीले क्या है, खाने वाला का नाम. గింజ గింజపై తినేవాడి పేరు రాసుంటుంది. నాకు ఇంకా చాలా గింజలు తినే టైం ఉంది. సేపే ఈ సూర్య సమర
బొబ్బిలి బొబ్బిలి పులిరా. నాతో పెట్టుకోకు, నాతో ఆడుకోకు, ఓడిపోతావు. ఛాలెంజ్, డబల్ ఛాలెంజ్. నరసింహ, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డియర్, బాగానే ఉంది. అది సరే, ఏంటి ఇంత సడన్గా? కొంచెం ఒక చిన్న పని మీద ఇలా వచ్చాను. కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు. సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. సర్లే. అబ్బో, అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది. రాదా మరి? మరి ఈ కోపం తగ్గాలంటే ఏం చేయాలి? వెంటనే నన్ను పెళ్లి చేసుకోవాలి. అబ్బో, అమ్మాయి గారికి పెళ్ళంటే చాలా తొందరగా ఉన్నట్లుంది. ఏం చేయమంటావు? ఒంటి మీదకి 20 సంవత్సరాలు వచ్చి జంట కోసం కొట్టుకుంటుంటే. అయితే నీకు విషయం చెప్పనా? చెప్పు. వింటావుగా మరి? వినక చేస్తానా? అవసరం నాది. నిన్ను నా ఎచ్చని కౌగిలిలా బంధించి బంధించి నీ తీయని పెదాలపై ఇలా ముద్దు పెట్టి పెట్టి నీ చిన్నని నడుమును అలా పట్టుకొని పట్టుకొని గట్టిగా హత్తుకో. వస్తాయి గాని రాది ఉన్నదమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. ఆహా, ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది ఉన్నదమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. మనసు అడిగే మరుల సుడికే ఓహో, ప్రాయం సొగసులే వెతికిన సాయం వయసునే అడిగిన రాది వెన్నెలమ్మ, ఎన్నో మత్తులిస్తారు గాని
కౌగిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొలల రుచికే ఓహో అంతే ఎరుగని అమెరికా ఎంతో మధురని బడలిక రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని చెమ్మా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మ ఇప్పుడు తీస్తున్నావు కొట్టు లాత్లీ సినిమాకి పోయినాయనయ్యా, అందుకనే లేట్ అయింది. ఏం సినిమాకిరా? మన ఎన్టీఆర్ సినిమాకి పోయానయ్యా. ఎన్టీవాడి సినిమాకా? ఎన్టీవాడి సినిమాకి పోతే ఇదెందుకు పెట్టుకొచ్చావురా తలకి? అది అది చలి పడుతుందని పెట్టుకున్నానయ్యా. పడుతుందా నీకు? ఏం చలి పడుతుంది నీకు? మరి అంత దూరం పోవాలంటే ఊరకుందా? చలి పుడితేనే పెట్టుకున్నా. ఎందరూ పోయావేంది నీవు? మా ఫ్రెండ్స్ అందరు కలిసి పోయావు. ఏ ఫ్రెండ్స్ పోయారా? వాళ్ళే కాళిదాసుని కొడుకు సుబ్రహ్మణ్యం, పుసూరి స్వామి కొడుకు పవన, మాలేటి నాగరాజు కొడుకు గణేష్, నలుగురం పోయాం. ఏ ఊరు పోయారేంది? మన పక్కన లేదు నందిపాడు. చెప్పు. మధ్యలో ఏమన్నా అప్పమ్మప్ప ఏమన్నా అప్పమ్మప్ప ఏమన్నా జరిగిందా? అట్లాంటివి ఏమీ జరగలేదు అసలు. మరి ఏం జరిగిందిరా? అక్కడ మన ఎన్టీఆడును శ్రీదేవి లేదు, శ్రీదేవి వాళ్ళిద్దరు పోటీపడి మరి పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారా? అదే పుచ్చుకు అని. ఏం పుచ్చుకు? అదే పుచ్చుకు అని ముద్దులు బతుకుంటున్నారు. ఒరేయ్, వాళ్ళు ఎన్టీవాడు శ్రీదేవి సినిమాలు పెట్టుకుంటున్నారేది. నీవు గనక చిన్న చెరువు కట్ట మీద ముద్దులు పెట్టావనుకో, అయ్యో మా నాన్న కొడతాడయ్యో నీ పెద్దను. 6 నెలలు జైలు శిక్ష, బెయిల్ కూడా ఉండదిక. చీ అలాంటి పనులు అసలు చేయనయ్యా. మరి మన గుమ్మస్తా ఏడ్రా? వాడికి ఇంటర్వ్యూ ఉంటే పోయాడు. ఏ ఇంటర్వ్యూ రా? సేల్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడితే. ఏ ఉద్యోగం? అదే సేల్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడితే
నేనే దగ్గరుండి మరి పెట్టించా. ఏం పెట్టించా? అదే అప్లికేషన్. ఓరి నీకు తద్దినం పెట్టకదరా, నా కడుపున చడబుట్టావురా. ఏందయ్యా పొద్దున్న అట్లా తిడుతున్నావు? ఒరే వాడికి మన కొట్లో బొక్కలున్నాయిరా. ఏం బొక్కలయ్యో? ఆ బొక్కలేనా? ఏం బొక్కలు? బొక్కలు చాలా ఉన్నాయి. అయ్యయ్యో నేను ఎప్పుడు చూడలేదయ్యా. నీకేం తెలుసురా, చిన్న పిల్లవాడివి. నాకు వయసు అయిపోయింది, నాకు బాగా తెలుసు బొక్కల గురించి. ఏం చిన్నపోండి అండి, 24 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా చిన్నపిల్లంటే ఏడయ్యా? 26 ఆడొచ్చినాయిరా నీకు, ఇంకా 18 ఏళ్ళేగా నీకు చచ్చింది. కాదు కాదు కాదు, ఆ? నేను 24 లెక్కేసుకుంటున్నావేంది? తొందరగా పెళ్లి చేసుకుందామనే. మరి చేసుకోవద్దా? అప్పుడే చేసుకుంటావేంది పెళ్లి? మరి ఆ? అందరూ చేసుకుంటారు, నాతో పాటు అందరూ చేసుకుంటున్నారు పెళ్లి. నువ్వేమో నా పెళ్ళే చేయట్లా. నీకు తర్వాత పెళ్లి చేసి చెప్తాను కానీ మన కొట్లో కొన్ని లెక్కల్లో బొక్కలున్నాయి. 3 లక్షలు తేడా ఉంది. వాడికి ఆ ఉద్యోగం వచ్చిందనుకో, వస్తే పుస్తకం పట్టుకొని నేరుగా మన కొట్టుకే వస్తాడు. అయ్యో అది జరిగితే మన కొట్టు మూసేసుకోవడమేగా. అంతేగా? సరేలే, నేను రే చెప్పేది నేను నువ్వే ఊళ్ళోకి వెళ్ళి బాకీలు వసూలు చేసుకొస్తా. నువ్వు మన కొట్టిని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకుంటా. ఏ జాగ్రత్తగా చూసుకుంటా? ఏం జాగ్రత్తగా చూసుకుంటా? ఏం జాగ్రత్త చూసుకోమంటే ఈ కొట్టుని ఆయన ఉన్నాడు చూడు, మన కొత్తులు శంకరం, మొత్తం ఊరు మొత్తం మేపుకొస్తాడు బరిగొట్లు. మన కొట్టు ముందుకు రాగానే గంపిడేస్తాయి పేడ. సరేలే కానీ నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీలు వసూలు చేసుకొని వస్తాను. ఇంతలోకి మన కొట్టిని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఎదవేశాలు వేసావనుకో నేను నీ తాడు చేస్తా. తొందరగా నువ్వు వెళ్ళా. ఏదైనా అమ్మాయిని కబడి ఉందనుకో, నువ్వు వెళ్ళా సాలే కానీ దానికి గనక కొట్లో సరుకులు ఇచ్చావంటే ఇక నీకు మామూలుగా ఉండదు రే. సరే సరే.